బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక చిన్న సిరీస్ లాంటి కథ ఏదైనా చెప్పుకుందామండి. అన్నలు తమ్ముడు చెప్తాం. ఓ మంచి కథ. పూర్వం అట ఒక చెంచు గ్రామం ఒకటి ఉండేది. చెంచులు మనకు తెలుసు కదా, అవును. ట్రైబల్. ఉమ్, అయితే ఈ చెంచుగూడెంలో ఒక నాయకుడు ఒక ఆయన ఉండేవాడు, కొంచెం గట్టివాడు. ఆయనకి 3 కుమారులు కలిగారు. ఈ 3 కుమారులు చెంచులలాగా కనపడేవాళ్ళు కాదు. వీళ్ళు కొంచెం చెంచులు అనగానే కొంచెం దృఢమైన శరీరము, కొంచెం రంగు తక్కువ, నల్లటి వాళ్ళు, ఎత్తైన వాళ్ళు. ఉమ్, తర్వాత ఏమో జుట్టు కొంచెం బిరుసుగా ఉంటుంది. వాళ్ళ జనరల్ జీన్ లక్షణాలు అట్లాంటివి. అవును. అడవుల్లో వాటిలలో ఉండటం వల్ల శరీరక తీరు ఒక ప్రత్యేకంగా ఉంటుంది. కానీ వీళ్ళు 3 మాత్రం స్ఫురద్రూపులు. చెంచు లక్షణాలు కనపడేవి కాదు వాళ్ళల్లో. ఎలాగో అట్లా కలిగారు. తర్వాత ఈ 3 తర్వాత బాగా లేటుగా ఒక సంటివాడు పుట్టాడు, ఒక పిల్లవాడు. వాడు మాత్రం చెంచు క్లియర్గా కనపడేవాడు. నల్లటివాడు, జుట్టు బిరుసు జుట్టు. ఒక వయసు వచ్చాక వాడిని చెంచుగా గుర్తుపట్టచ్చు. అయితే వాడిని కరిమిత్రుడు అని పిలిచేవారు. మిత్రుడు తండ్రికి భలే ముద్దుగా ఉండేది. మనకు కూడా చూడు, పెద్ద పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళ ఆఖరి పిల్లాడు చిన్నపిల్ల అంటే బులితమ్ముళ్ళు ముద్దుగా ఉంటారు. ఉమ్, చాలా ముద్దు చేసేవారు. అన్నాల్లో కూడా పెద్దన్నయ్యకి కూడా ఆఖరి చిన్నపిల్లాడు అంటే చాలా ముద్దు. అయితే కొంతకాలం అయ్యాక ఈ చెంచు పెద్ద కుర్రాళ్ళు 3కి, అన్నయ్యలు 3కి ఈ ఆటవిక జీవనం మీద ఇష్టం లేదట. వాళ్ళకి బయటికి వెళ్ళిపోవాలని ఉండేది. ఈ వెళ్ళిపోవటం ఎట్లా అంటే తమ శరీరాలు చెంచులుగా తెలుసుకోరు ఎవరు. అప్పట్లో చుట్టుపక్కల రాజ్యాల్లో సైనికుల్ని తీసుకునేవాళ్ళు, మన ఆర్మీని తీసుకునేవాళ్ళు. అయితే వాళ్ళు ఏ ఆర్మీలోకైనా చెంచుల్ని, ఆటవికుల్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. ఎలాగైనా బయటికి వెళ్ళిపోవాలని వీళ్ళు కత్తి, డాలు, బాణాల విద్యలు, ఆ విద్యలు, ఈ విద్యలు బ్రహ్మాండంగా నేర్చుకున్నారు. బాగా వచ్చినాయి. ఓకే. వచ్చినాయి. పిల్లాడు ఇంకా తమ్ముడు ఇంకా 7-8 ఏళ్లవాడుగా ఉండగానే తాము బయటికి వెళ్ళిపోదలుచుకున్నామని చెప్పారు. చెప్తే తమ్ముడు పెద్దవాళ్ళల్లో 3 మాట్లాడుకుంటే ఏమన్నారు, మన రూపాలు చూస్తే మనం చెంచులమని తెలీదు, మాగధులు అని చెప్పుకుందాం. మగధులు మగధ రాజ్యానికి చెందిన వాళ్ళు, ఎత్తైన వాళ్ళు, బలమైన వాళ్ళు. వాళ్ళకి ఈ విద్యలు, విలువిద్య అవి బాగా వచ్చు. మనకి మాగధ భాష మాగధి వచ్చు కాబట్టి మనం మాగధులం అని చెప్పుకుందాము. అమ్మా నాన్న లేరు, వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉంటామని చెప్పేసేద్దాం. మన 3 వెళ్ళిపోదాం, సైన్యంలో చేరదామని మాట్లాడుకున్నారు. తండ్రి కూడా వాళ్ళ ముందు నుంచి వాళ్ళ ప్రవర్తన తమ జాతి వాళ్ళల్లో పెద్దగా కలవకుండా ఉండటం, అది వాళ్ళ తీరుని గమనించుకుని వెళ్తే వెళ్ళండి మీ ఇష్టం అన్నాడు. ఎప్పుడో వస్తారు, ఒక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో, పాతకాలంలో అట్లా జరిగేది. మనం ఫారిన్ కంట్రీస్ పంపిస్తున్నాను చూడు, అట్లా పంపించేశాడు. 3కి 3 గుర్రాలు ఇచ్చి తలా ఒక కొంత ధనము ఇచ్చి వెళ్ళి రండి, మీకు తీరినప్పుడు రండి అని పంపించేశారు. వాళ్ళకి ఆఖరి చిన్నపిల్లాడు ఉన్నాడు, 7 ఏళ్ళవాడు. వాడిని చూసుకుంటూ ఉంటారు. 6 ఏళ్ళు అప్పటికి వాడికి. వీళ్ళు 3 వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడే ఆ దేశపు రాజు సైన్య సమీకరణ చేస్తున్నాడు. ఈ వచ్చిన 3 అబ్బాయిల్ని మాగధులని చెప్పేశారు కదా. మగధ దేశంలో వాళ్ళంతా బాగా ఎక్కువగా విలుకాళ్ళుగా ఉన్నారు కాబట్టి తీసుకున్నారు. సరే, ఏమైంది, ఆ సమయంలోనట ఒక పెద్ద యుద్ధం సంభవించింది. ఓకే. సంభవిస్తే ఈ కుర్రాళ్ళలో పెద్దవాడు బాగా గట్టివాడు. ముందు నుంచి తండ్రితో ఉండే వేట అవి బాగా నేర్చుకున్నవాడు. ఓకే. వాడు రాజుకి అంగరక్షకుడుగా ఉండి అతను ఎంతమందినో చూస్తుండగానే టపా 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 బాణాలు తీసి కొట్టేసి రాజుని ఎల్లవేళలా రక్షించాడు. రక్షిస్తే సరే, రాజుగారు సాయంకాలం ఈ యుద్ధం గెలిచిన తర్వాత పెద్ద విందు ఏర్పరిచారట. తన ప్రాణాలని 2-3 మాటలు రక్షించిన చాలామంది సైనికుల్ని రాజుగారు కొంచెం గౌరవించాడు. ఆ గౌరవంలో భాగంగా ఈ చెంచుల్లో పెద్ద అబ్బాయిని రాజుగారు గౌరవించి తన పక్కనే భోజనాన్ని కూర్చోబెట్టుకున్నారు. ఏదో మాట వరుసకి నీ వయసు ఎంత, నువ్వు ఎప్పుడు పుట్టావు, ఏ నక్షత్రం అని అడిగాడు. వీళ్ళకేం తెలుసు, చెంచులకి వీళ్ళకి బర్త్ సర్టిఫికెట్లు అవి లేవు. అబ్బాయి బాగా ఆలోచించుకుని ఈ మాగధిలో సంవత్సరాల పేర్లు అవన్నీ చదువుకున్నాడు. అతను టక్కిన ఓ సంవత్సరము ఓ నక్షత్రము చెప్పాడు. ర్యాండమ్గా చెప్పేసరికల్లా రాజు ఆశ్చర్యపడి, అరే భలే వింతగా ఉంది, మా పెద్దమ్మాయి కూడా అదే నక్షత్రం అదే సంవత్సరం పుట్టింది. రాజుగారికి కూడా 4 ఆడపిల్లలు. ఓహో. ముందు 3 ఆడపిల్లలు, తర్వాత లేటుగా ఒక చిన్నపిల్ల.
అయితే మాటల మధ్యలో తెలుసుకున్నాడు ఆయన ఏమిటి, ఈ చెంచుల అబ్బాయి కూడా ముగ్గురు పెద్ద అన్నదమ్ములని ఆఖరిన ఒక చిన్న తమ్ముడు ఉన్నాడని తెలుసుకునేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు. అబ్బో ఎంతో వింతగా ఉంది, ఇది చాలా విచిత్రంగా ఉంది. మరి ఒక పని చేద్దాం, మా పెద్దమ్మాయిని నీకు ఇవ్వాలని ఇప్పుడే నిశ్చయించుకున్నా నేను. ఓ పని చేద్దాం, మీ ముగ్గురు అన్నదమ్ములకి నా ముగ్గురు ఆడపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేస్తా. మీరు వెళ్ళి మీ బుల్లి తమ్ముడిని కనుక తీసుకొస్తే పిల్లలు పెద్ద అయ్యాక మా బుల్లెమ్మాయిని మీ బుల్లెబ్బాయికి ఇస్తా. మీరు మాతో బియ్యం అందటానికి ఇట్లాగన్నాడు మీ నాన్న మిమ్మల్ని. నువ్వు నా ప్రాణాలు రక్షించావు, పైగా మీరు ఇంత స్ఫురద్రూపులు, మీ తమ్ముళ్ళని చూపించన్నాడు. చూపిస్తే ముగ్గురు చూస్తే హీరోల్లా ఉన్నారు. వాళ్ళు ఇంతంత ఎత్తున వెడల్పుగా పెద్ద మొహాలు, కళ్ళు గిళ్ళు తెల్లగా ఎంత బాగున్నారో. తన ముగ్గురు ఆడపిల్లలకి వీళ్ళ ముగ్గురు సరిపోతారని నమ్మాడు ఆయన. ఓకే. అసలు వాళ్ళ వయసులు గీసులు వీళ్ళకేం తెలియదు. సరే ఏమైంది, ఇప్పుడు మగధ దేశం అక్కడెక్కడో వాళ్ళు సంవత్సరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న పెళ్ళికి రావాలంటే ఎటా వస్తారు, అవన్నీ రాలేరు. అందుకని పెళ్ళిళ్ళు చేసేసారు. ఓహో. ఇక్కడే పెళ్లి చేసేసుకున్నారు. ఈ ముగ్గురు ఆడపిల్లల్ని ముగ్గురు అబ్బాయిలకి ఇచ్చారు. హాయిగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, చక్కగా యువరాణులతోటి బాగున్నారు. వీళ్ళు పొరపాటును కూడా ఎక్కడా చెంచు పదం రానివ్వాల. రాజుకు అసలు బేసిక్గా ఆటవికులు అంటే ఇష్టం ఉండదు. ఆయన తన సైన్యంలో పనిచేయటానికి కూడా ఎవరిని తీసుకునేవాడు కాదు. అలాంటిది ముగ్గురు చెంచు అబ్బాయిల్ని అల్లుళ్ళుగా చేసేసుకున్నాడు. ఆ తండ్రి ఆ చెంచుల్ని వాళ్ళని ఇష్టపడ్డు కాబట్టి ఆ పిల్లలకు కూడా అవే లక్షణాలు ఉంటాయి. వీళ్ళు మాగధి భాషలో మాట్లాడుతూ మా ఇల్లు, మా ఊరు, మా చెరువు, మా తోట అనకుండా హాయిగా యువరాణులతో కాపురాలు చేసేసారు ముగ్గురు. కొన్నాళ్ళు ఏడాది గడిచేసరికి రాజుగారు అన్నాడు, మరి ఏడాది అయింది మీ పెళ్ళిళ్ళు అయ్యి, మీ అమ్మా నాన్నలను చూసి రావద్దా? మరి వాళ్ళు కానుకలు ఇవ్వాలి, పెళ్లి వాళ్ళకి ఇవ్వద్దు. అందుకని నేను కొన్ని కానుకలు ఇస్తాను, అవి పట్టుకుని వెళ్ళి మీ తల్లిదండ్రులు సేవించి కానుకలు వాళ్ళకి అప్పచెప్పి మీ తమ్ముడిని తీసుకురండి అనేసరికలు ఏం చేయాలో తెలియలే పెద్దవాడికి. వాడిని తెస్తే కనిపెట్టేస్తారు, వాడు చెంచు క్లియర్గా కనపడతాడు. వాడు ఏం చేయాలి ఆలోచించి ఆయన వీళ్ళు ఎంత టలాయించినా ఆయన ఒప్పుకోవాలి. ఇంత చక్కటి అల్లుళ్ళని నాకు ఇప్పించాడు మీ తండ్రి, ఆయన గౌరవించాల్సిందే, వెళ్ళాల్సిందే. సరే పెళ్ళాలని ముగ్గురిని ఇక్కడే దిగబెడిచి ముగ్గురు అబ్బాయిలు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు చిన్న తమ్ముడు, రెండో వాడు, మూడో వాడు ఏమన్నారంటే, అన్నయ్య వాడిని కనుక తెస్తే మిత్రుడిని తెచ్చామంటే దొరికిపోతాము. ఏం చేయాలంటే ఆయన ఒప్పుకోవట్లేదురా, ఆయన ఒప్పుకోడు, ఎలాగోలాగా తేవాల్సిందే. వాడిని తెస్తే తెలిసిపోతుంది కదంటే వాడిని తేకుండా ఏదైనా మాయ చేద్దాం అనుకున్నారు. ఆఖరి వాడు ప్రపోజ్ చేశాడు, మిత్రుడిని చంపేద్దాం వాడిని. అప్పుడు ఇక ఈ రహస్యం బయటపడదు. అమ్మా నాన్న అక్కడే ఉంటారు, మనమే ఎప్పుడో 5-6 ఏళ్ళకి ఒకసారి వెళ్ళి చూసొద్దాం. మిత్రుడు మన దగ్గర ఉన్నాడు అనుకుంటారు వాళ్ళు, వాళ్ళకి చెప్పద్దు. సరే మరి లేకపోతే తమ పెళ్ళిళ్ళు కోసం తమ్ముడిని చంపేస్తారు. పెళ్లి చేసుకోకపోతే బోరక పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు అప్పుడే పెద్దతని భార్య కడుపుతో కూడా ఉంది. ఓహో. మరి ఏం చేస్తారు, రేపొద్దున మనకి పిల్లలు పుడతారు కదా, తమ్ముడు కోసం చూస్తే మన జీవితాలు, మన ముగ్గురం వాడు ఇంత పిల్లాడు. ఈ పాయింట్ అంతా ఆలోచించుకుని సరేననుకున్నారు. వెళ్ళారు. అమ్మా నాన్నలకి తమ అత్తవారు ఇచ్చిన కానుకలన్నీ సమర్పించి మేము సైనికులుగా చేరాము, పెద్ద ఉద్యోగాలు అయినాయి, మరి ఇట్లా రాజుగారు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాము, వాళ్ళకి బుల్లి అందమైన రాజకుమార్తె ఉంది, చిటిపిల్ల, మన తమ్ముడు వయసుది, ఆ పిల్లని చిన్నవాడికి ఇస్తాం, చిన్నవాడిని తీసుకురమ్మని మా మామగారు అంటున్నారు అని చెప్పే. ఈ మిత్రుడికి ఒక 7-8 ఏళ్ళు ఉన్నాయి. వాడికి మంచి సరదాగా ఉంది, ఆ పిల్లని చూసేద్దామని ఉంది వాడికి. మరి తనకు పెళ్లి చేస్తారంటే చిన్నపిల్లలకి ఆ సరదా వస్తుంది కదా. సరే వెళ్దామని వస్తాను అన్నాడు. వాడు ఇంత ఎత్తునున్నాడు, మంచి యాక్టివ్గా కూడా ఉన్నాడు. తండ్రికి కూడా తమ్ముడు అంటే పిచ్చి ముద్దు ఆ చిన్నపిల్లాడు అంటే. ఇప్పుడు ఏం చేస్తారు, ముగ్గురు పెద్దవాళ్ళు వెళ్ళిపోయి చిన్నవాడిని కూడా తీసుకెళ్తా ఉంటారు. సరే పెళ్ళి అంటున్నారు, కొంచెం పెరిగాక వాళ్ళు చెప్పారు ఇక్కడే ఉంచుకుని, పిల్లాడు కొంచెం పెరిగాక పెళ్లి చేస్తామంటున్నారు. అన్నయ్యలతో పాటే పిల్లాడు ఉంటాడని చాలా దుఃఖపడుతూనే తల్లిదండ్రి ఈ చిన్న పిల్లాడిని కూడా గుర్రం ఎక్కించారు. గుర్రం ఎక్కిస్తే వాడు 1-2 సార్లు మాటలు వచ్చినాయి. వచ్చేసరికల్లా వాడు అన్నాడు, నువ్వు బుల్లి రాజకుమార్తెని గురించి పదే వివరాలు అడుగుతున్నాడు. వాళ్ళు నీకేం పిల్లనివ్వలేరా అని చెప్పేడతాం చిన్నయ్య. చెప్పేసరికి ఎందుకు ఇవ్వరు, మీ ముగ్గురికి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వరా అంటే, వాళ్ళు చెంచులకి ఇవ్వరంటే, మరి మీరు చెంచులే కదా అన్నాడు.
అంటే మేము చెంచులమని చెప్పుకోలేదు, నేను చెప్పుకుంటాను, చెంచునని చెప్పుకోవటంలో నాకేమీ మొహమాటం లేదన్నాడు. వాడు చెప్పకుండా ఉండడు, వాడిని చూస్తే కనపడుతుంది, వాడు నోరు తెరిచి చెప్తాడు. దాంతో చిన్నన్నయ్య అన్నాడు, అసలు అదేరా రహస్యం, మేము చెంచులమని చెప్పుకోలేదు అక్కడ. ఓకే. చెంచులం అంటే మా పెళ్ళిళ్ళు రద్దయిపోతాయి, మేము మాగధలు అని చెప్పాము అనేసరికి వీడికి నచ్చల. కానీ సరే ఊరుకున్నారు. రాత్రి ఒక చోట పడుకుంటే తెల్లవారి తమ్ముడు లేవకుండానే వీళ్ళు ముగ్గురు బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే వాడు లేచేశాడు ఆ గుర్రపు డెక్కల చప్పుడుకి. వాడికి ఎంతసేపు వెళ్ళి రాజకుమార్తెను చూద్దామని ఉంది పిల్లాడికి. పెద్ద పెట్టుని ఏడవటం మొదలుపెట్టాడు. చిన్నన్నయ్య బుల్లన్నయ్య ఆగలేదు, కానీ పెద్దవాడు ఆగలేకపోయాడు. ఆ తమ్ముడు అంటే ముద్దు. ఏం చేస్తాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళి వాడి బండి ఎక్కించుకున్నాడు, గుర్రం ఎక్కించుకున్నాడు. ఎందుకురా అన్నయ్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అని అడిగాడు. అడిగితే కాదురా, నువ్వు ఎంత ధైర్యస్తుడివో, రేపొద్దున రాకుమార్తెను పెళ్లి చేసుకోవద్దా, నువ్వు చూద్దామని నీ ధైర్యాన్ని చేయటం కోసం చూద్దామని వదిలిపెట్టాం అంతేనంటే సరేనన్నాడు. కళ్ళు మొహం తుడుచుకున్నాడు. అన్నయ్య గుర్రం ఎక్కిపోయి అన్నయ్యని కావలించుకుని కూర్చున్నాడు. మళ్ళీ బయలుదేరి వెళ్తే ఏమైంది, కోట గోడ దగ్గరకు వచ్చేసారు. కోట గోడను అనుకుని పెద్ద సింహాల బోను ఉంది. అది ఎట్లా అంటే దానికి కోట గోడకి కోటకి మధ్యలో ఉన్న గ్యాప్లో ఒక లైన్లో సింహాలు ఉంటాయి. ఎవరు రాకుండా సింహాలే కోటకి కాపల. అయితే ఏమిటి ఇక్కడ ఒక లుసుకు ఏముందంటే, చిన్న రాజకుమార్తెకి, ఆ బుల్లి రాజకుమార్తెకి సింహాలంటే చాలా ఇష్టం. అమ్మాయి రోజు పొద్దున్నే వచ్చి పెంపుడు కుక్కలాగా సింహాలని పెంచుతుంది. మామూలుగా ఈ సింహాలకి ఆహారం ఎక్కువ వేయరు, సుమారుగా వేస్తారు. ఎవడైనా మనిషి వస్తే పిక్కు తినేస్తాయి. ఈ పిల్ల నొక్క పెట్టేస్తుంది వాటికి. రోజు పొద్దున్నే తన మందిరంలో కోయించిన వాటిని పట్టుకొస్తుంది ఇక్కడికి. సింహాలతోటి తిరుగుతుంది అన్నమాట. దాంతో బాగా పోషింపబడిన సింహాలే ఉన్నాయి. వీళ్ళు కోట కూడా దాటుతున్నప్పుడు వాళ్ళ అన్నయ్యతోటి చెప్పారు ఇద్దరు, వీడిని చంపకపోతే మనం దొరికిపోతాం, పెళ్ళిళ్ళు రద్దవటం కాదు, వీడితో పాటు మన్నే చంపేస్తారు, వీడు మన తమ్ముడు అని తెలియకూడదు. మరి ఏం చేద్దామంటే అన్నయ్య అన్నాడు, ఎట్టారా వాడు ఏడుస్తుంటే నేను ఉండలేను, ప్రాణం పీకేసింది నాకు, నాన్నేమో మన మీద పెట్టాడు వాడిని, నేను చేయలేనురా, వాడిని చంపటం నా వల్ల కాదంటే, సరే నువ్వేం మాట్లాడకు, నేను చూస్తానని మూడో అన్నయ్య ఏం చేశాడు, సరిగ్గా కోటగోడ దగ్గర ఆగి తమ్ముడిట 2 చేతులతోటి లేవనెత్తాడు. ఎత్తేసరికల్లా వీడేమనుకున్నాడు, పొద్దున వీళ్ళు నా ధైర్యం పరీక్షించటానికి నన్ను అడవిలో వదిలేశారు అన్నయ్యలు, ఇది కూడా అదేనని వాడు చూస్తున్నాడు. నేను చాలా ధైర్యస్తున్నా, నా పిల్లాడు 7 ఏళ్ళ వాడు, ఆ మిత్రుడు. అన్నయ్య ఏం చేశాడు, ఒక్క ఎత్తి కోటగోడ లోపలికి విసిరాడు వాడు. వాడు సరిగ్గా ఆ సింహాల మధ్యలో పడ్డాడు. దబ్బు మీద పడ్డం ఒక సింహం మీదే పడ్డాడు. వాడు తన ధైర్యానికి పరీక్ష అనుకుంటున్నాడుగా, వాడు ఇది పరీక్షించడానికి అన్నయ్య పడేశాడు అనుకుని వాడు స్థిమితంగానే ఉన్నాడు. అన్నయ్యలు ముగ్గురు గుర్రాలు వేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సరిగ్గా సింహాల బోను ఆ లోపల ఇట్లా నడిచేందుకుంది కదా, అందులో పడ్డాడు. ఆ సింహాలు వాటికి బాగా ఫుల్గా ఆహారం తినటం అలవాటైంది, వీడిని అవి పట్టించుకోవాలి. ఏ సింహం మీద పడ్డాడు, ఆ సింహానికి ఇంత జూలు ఉండటం చూసి వాడు ఎప్పుడు సింహాన్ని చూడలే మిత్రుడు. చూడక అది పిల్లుల్ని వాటిని ఇట్లా తలకాయలు దువ్వుతారు కదా, అట్లా దాన్ని వాటి నెత్తి మీద చేయి పెట్టి జూలంతా దువ్వి వాటి చెవి కింద కితకితలు పెట్టి వాటితో ఆడుకోవటం మొదలుపెట్టాడు. ఒకదానికి రాస్తుంటే అది ఇటా కళ్ళు మూసుకుని నుంచుంది. రెండోది కూడా వచ్చి నా మెడ మీద కూడా రాయని మెడ మీద రాయించుకుంది. సింహాలు జూలు దువ్వుతూ అక్కడక్కడే తిరుగుతూ సాయంకాలం అయిందికి రాత్రి చీకటి పడ్డాక నిద్ర వచ్చి వాటి మధ్యలోనే వెచ్చగా పడుకుని నిద్రపోయాడు వాడు. సింహాలతోటే ఉండిపోయాడు. తెల్లవారేసరికల్లా మాంసాహారం పుచ్చుకుని ఇచ్చి బుల్లి రాజకుమార్తె వచ్చింది. వీడి వయసుదే, 7 ఏళ్ళది. పిల్ల చక్కగా అలంకరించుకుని పట్టుపావడ అతి వస్త్రాలు ఇవ్వగట్టుకుంది. జడా గిడా బోల్డని అలంకారాలు, పువ్వులు ఘుమఘుమలాడుతూ వాసనలు వస్తూ దగ్గరకు వచ్చి తలుపులు తీస్తే ఏముంది, ఆ సింహాల మధ్యలో పడుకుని ఉన్నాడు వీడు. వాడు ఆటవికుడని పిల్ల గుర్తుపట్టేసి, నువ్వెవరివి, ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఇందులో ఎట్టా పడ్డావు, ఇక్కడికి ఎట్లా వచ్చావు అని అడిగేసరికి మిత్రుడు మొత్తం కథంతా చెప్పాడు. బుల్లి రాజకుమార్తె మిత్రుడంతా అమాయకురాలు కాదు. 7 ఏళ్ల ఆడపిల్లలు బ్రైట్గా ఉంటారు. అది ఊహించేసింది ఏం జరిగిందో. ఊహించేసి ఓహో వీడు చెప్తున్న ఈ మన ముగ్గురు బావలన్నమాట, వాళ్ళే వీడిని గుర్తుపడతారమేమోనని వీడిని ఇక్కడ వదిలేశారు, చంపేయడానికి వదిలేశారు.
అప్పుడు ఏమందంటే పోనీలే వాళ్ళు రహస్యంగా ఉంచాలనుకుంటారు, మా అక్కయ్యలు కూడా ఏడుస్తారు మొగుళ్ళని కాకుండా చేస్తే, పెద్ద అక్కయ్య కడుపుతో ఉంది, అప్పుడే ముచ్చట్లు జరుగుతున్నాయి లోపల, నువ్వు నిశ్శబ్దంగా నాతో రా, నా మందిరంలో ఉందుగానని తన మందిరానికి వీడిని వెంబడబెట్టు తీసుకెళ్ళిపోయి వాడు మందిరం లోపలే ఉండేవాడు. అది రోజు ఈ చిన్న రాజకుమార్తె పేరు కళ్యాణి. తన ఆహారపు వంతు వాడికి కూడా ఫుడ్ వచ్చేది, ఇంకా కావాలంటే వచ్చేది. ఎవ్వరికీ కనపడకుండా మందిరపు లోపల భాగంలో మిత్రుడిని ఉంచేసింది. 5 ఏళ్ళు ఉన్నాడు వాడి లోపల. క్రమంగా వీళ్ళిద్దరు కబుర్లు చెప్పుకోవటం, ఆడుకోవటం, ఏవో చిన్న చిన్నవి చదువుకోవటం, అది నేర్చుకున్నవన్నీ వీడికి నేర్పడం, పాప నేర్చుకున్నవన్నీ అబ్బాయికి నేర్పించేది. ఆడ లోపలి గదుల్లోనే ఉండేవాడు. రాజుగారికి ఏం డౌట్గా ఉండేదంటే, ఎంతసేపు పిల్ల అక్కయ్యలతో ఉండకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఏమిటి మందిరానికి. ఈ లోపల ఒక్కో అక్కయ్యకి ఒక్కో పిల్ల, 2 పిల్లలు చొప్పున పుట్టారు. ఇది చిన్నపిల్లలతో గడిపేది, కానీ ఎంతసేపు వెళ్ళిపోతూ ఉండేది. ఆయనకి డౌట్ వచ్చింది, 12 ఏళ్ళు వచ్చిన పిల్ల ఇక్కడ పసిపిల్లలు ఉంటే వీళ్ళతో ఆడకుండా ఎక్కువసేపు ఉండకుండా ఎందుకు మందిరానికి వెళ్ళిపోతుంది అని. ఆయన ఒకనాడు ఎవరిని తీసుకురాకుండా ఒక్కడే తను కూతురు మందిరం లోపలికి వచ్చేసాడు. వచ్చేస్తే మందిరం లోపల ఇంత పొడుగున వాడేమో మరి చెంచుల పిల్లవాడు కాలు సాగి ఉన్నాడు. 12 ఏళ్ళు వస్తే మగపిల్లలు సాగరు, పిల్ల ఇంత ఎత్తురుంది, వాడు ఇంకా ఇంత ఎత్తురున్నాడు. ఆ నల్లటి ముఖ కవళికలు అవి చూసేసరికి ఈయన ఆశ్చర్యపోయాడు. వాడు ఆటవి కప్పు పిల్లవాడని తెలిసిపోయింది. ఎవరు నువ్వు ఇక్కడికి ఎటా వచ్చావు ఏమిటని గద్దిచ్చాడు. గద్దిస్తే కళ్యాణే చెప్పింది, నాన్న పాపం వీడి బంధువులు వీళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళకి సింహాల్లో పడేశారు, నేనే తీసుకొచ్చి పెంచుకుంటున్నా, నాతో పాటు ఉన్నాడు అనేసరికల్లా రాజు అన్నాడు, నువ్వు పెద్దదాన్ని అవుతున్నావు, ఇంకా నీతో ఇట్ట మగపిల్లలు ఉండకూడదు అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఒక కాసావాడిని పిలిచి వీడిని నీ దగ్గర ఉంచుకో, ఈ అబ్బాయిని నువ్వు చేసే పనే వీడికి నేర్పించు అంటే కాసావాడు సరేనన్నాడు. తీసుకుపోయి వాడికి ఏం పని, కాసావాళ్ళు అంటే గుర్రాల పని చేసేవాళ్ళని కాసావాళ్ళు అంటారు. వాడు గుర్రాల పనులు నేర్పించాడు మిత్రుడికి. వాడు మహాచురుకు, చాలా చురుగ్గా ఈ గుర్రాల పనులన్నీ నేర్చేసుకున్నాడు. వాడికి ఒక ఉద్యోగం కూడా ఇచ్చారు. ఒక 6 నెలలు 8 నెలలు తిరిగేసరికి 6-8 నెలలకి వాడికి ఏం వచ్చు, ఎలాగా ఈ దివాణంలో నుంచి వచ్చిన పెద్దవాళ్ళకి ఒక గుర్రాన్ని తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేసి గుర్రం ఎక్కించాలి. వీడు రోజు ఆ పని చేసేవాడు. కళ్యాణి అప్పుడప్పుడు వచ్చేది అబ్బాయి దగ్గరికి. ఒకరోజు పెద్దన్నయ్య వచ్చాడు. ఆ పెద్దన్నయ్యకే గుర్రాన్ని తీసుకురావాల్సి వచ్చింది. కానీ వీడు పెద్దన్నయ్యని పలకరించల, కామ్గా ఉన్నాడు. వాడు అన్నయ్యని తెలుసు వాడికి. ఆయన గుర్తుపట్టేశాడు తమ్ముడిని గుర్తుపట్టరు. 7 ఏళ్ల పిల్లాడు, 12 ఏళ్ళు అయితే మొహం ఏం మారిపోతుంది. అదే కదా. పైగా ఆటవిక బుక్క కవళికలు అవి ఎలాగూ తెలుస్తూనే ఉంటాయి. తండ్రిలాగా ఉన్నాడు, ముమ్మూర్తులా వాడు. పిచ్చి దుఃఖం తమ్ముడిని చూసి. సంతోషంగానే ఉంది, వాడు చావలేదు అని సంతోషంగానే ఉంది, తమ్ముడని కావలించుకోవడానికి లేదు. గుర్రం ఎక్కి ఆయన పని మీద వెళ్ళకుండా పరిగెత్తుకుంటూ 2వ తమ్ముడు 3వ తమ్ముడి దగ్గర, 2వ వాడు 3వ వాడి దగ్గర పరిగెత్తాడు. మిత్రుడు చావలేదురా, వాడు ఈ గుర్రం వాళ్ళ దగ్గర ఉన్నాడు, గుర్రాల వాళ్ళ దగ్గర, ఏనాటికైనా మన రహస్యం బయటపడిపోతుంది అని చెప్పేసరికల్లా 2వ వాడు 3వ వాడు ఇంటెత్తుని లేచారు. నువ్వన్నీ ఇట్టటివే చేస్తావు, నువ్వు నీ ముద్దు, వాడు ఎప్పుడో కొంప ముంచేస్తాడు, ఏదో ఒక రోజున మన రాజుగారు అల్లుడు 3 మా అన్నయ్యలు అని చెప్పాడంటే ఇంకంతే కదా. మిత్రుడిని చంపేయాలంటే ఆయన వలవల ఏడ్చాడు. నేను వాడు నాన్నల్లే ఉన్నాడు రా, వాడిని చూస్తుంటే నేను వాడికి ఏం విషం పెట్టలేనంటే, నువ్వు చెయ్యకపోతే నీకు 2-3 పిల్లలు పుట్టారు, మా ఇద్దరికి చెరుకో 2 మళ్ళీ పెళ్ళాలు కట్టుతూ ఉన్నారు, ఈ పిల్లలందరినీ ఏం చేయాలి, వాడి కోసం చూసి మన పిల్లల్ని పాడు చేసుకుంటావా, నువ్వు విషం పెట్టవలసిందేనని గట్టిగా చెప్పారు. సరేనన్నాడు. ఏదో అన్నం వండించి దాంట్లో కొంత మత్తు మందు కలిపి ఏం చేశాడు, కాసావాడికి ఇచ్చాడు. ఇచ్చి మిత్రుడు తినే ఆహారంలో దీన్ని కలిపిమన్నారు. సరే మిత్రుడికి ఫుడ్ వచ్చింది. ఆ రోజు ఏమైంది, ఈ కళ్యాణి కూడా వచ్చింది. వచ్చేసరికి మిత్రుడు ఆహారం తినడానికి కూర్చున్నాడు. ఈ అమ్మాయి కూడా ఏదో ఫుడ్ పట్టుకొచ్చింది. ఇద్దరు కలిసి కూర్చున్నారు. వాళ్ళు అలవాటైందిగా, మరి 5 ఏళ్ళు కలిసి ఒక మందిరంలోనే ఉన్నారు. ఇది ఒక ఏడాది గడిచింది, చెరుకో 13వ సంవత్సరమో వచ్చింది. ఇద్దరికి కలిసి పంచుకొని తినేశారు. తినేసాక కళ్ళు మూతలు పడిపోతూ, మత్తు మంది కల్పించాడు కదా అన్నయ్య, అక్కడ ఒక చెక్క ఉంది. వీడు మధ్యాహ్నాలు పడుకోవడానికి ఆ బల్ల మీద పడుకుంటాడు. ఆ బల్ల మీద పడుకున్నాడు మిత్రుడు. వెళ్ళి కళ్యాణ్ కూడా నాకు కూడా నిద్ర వస్తుందని పోయి వాడు పక్కన పడుకుంది. ఇద్దరు నిద్రపోయారు మత్తుకి. ఏమైంది, 3వ వాడు అన్నయ్య మీద అపనమ్మకం,
వీడి మిత్రుడు చనిపోయాడో లేదో చూద్దామని అతను ఇక్కడికి వచ్చాడు. ఈ గుర్రపు శాల దగ్గరకు వచ్చేసరికల్లా ఆ శాలలో ఆ చెక్క మీద దాన్ని పొడుగుతా పడుకున్న తన తమ్ముడు పక్కనే పడుకున్న కళ్యాణిని చూశాడు. వాడు చావల. అన్నయ్య విషం కలపకుండా మత్తుమందు కలిపాడని తెలుసుకుని సరే వీడిని ఏమైనా చెయ్యాలి అని చెప్పి ఏం చేశాడు, చటుక్కుని రాజుగారి దగ్గరికి వెళ్ళి చూడండి మన కళ్యాణి ఎవరితోటి స్నేహం చేస్తుందో మీకు చూపిస్తానని ఆయన్ని గుర్రపు శాల దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ చెక్క బల్ల మీద పక్కన పడుకుని నిద్రపోతున్న ఈ పిల్లాన్ని చూసేసరికల్లా రాజుగారి కొళ్ళు మండిపోయింది. అవురవరా ఈ పిల్ల నుంచి సెపరేట్ చేసి వాడిని కాసావాడి దగ్గర పెడితే పిల్లైపోయి వాడి పక్కలో పడుకుంటోంది, చూస్తే ఎట్లా కనపడుతుంది, ఇద్దరు కొంచెం వయసు వస్తున్న పిల్లలు కదా. దాంతో ఏం చేశాడు, అక్కడ 5-6 సైనికులు పిలిచి ఒరే మీరెవరున్నారో ఇక ఈ బల్ల మీద ఉన్న పిల్లని బల్లతో సహా గంగా ప్రవాహంలో వేసేసేయండి అని చెప్పి పిల్లాడు మరి పిల్ల ఇట్లాంటి ప్రవర్తన ఏమైనా బాగుందా, పరాయి మగ పిల్లాడు పక్కన పడుకుంది, 13 ఏళ్ళు వచ్చిన పిల్ల, 12 ఎండింది 13వ ఏడు వచ్చింది, నీళ్ళలో పెట్టేసేయండి అన్నాడు. ఆనంగానే ఈ మత్తు మందులో ఉన్నారు వీళ్ళిద్దరికి ఒళ్ళు తెలియలా ఆ బల్ల మీదే పడుకొని నిద్రపోతున్నారు. ఆ 4 సైనికులు 4 పక్కల పట్టుకుని ఆ బల్లని తీసుకెళ్ళి ప్రవాహంలో విడిచిపెట్టేశారు. ఎక్కడికో కొట్టుకుపోయింది అది. ఆ బల్ల నుంచి వాళ్ళు పడిపోయారా మునిగిపోయారా వాళ్ళిద్దరు ఎక్కడ తేలేరు, ఏమైందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అయ్యో చాలా బాగుంది రమ్మగారు. రైట్ అండి, నమస్తే. నమస్తే జయ. రమ్మగారు, మనము అన్నతమ్ముల కథ చెప్పుకుంటూ ఉన్నాము. పిల్లలిద్దరిని నీటిలో తోసేశారు. ఎప్పటికో మెలకు వచ్చింది మిత్రుడికి. మత్తుపోయి చూస్తే చుట్టూతా అంతా నీరే. కళ్యాణి నిద్రలేపాడు. ఇద్దరు ఉన్నారు వాళ్ళ పెద్ద చెక్క దాని మీద పడుకున్నారా, నీటిలో వెళ్ళిపోతుంది ఏట్లో అది పడి. చూస్తే చుట్టూతా ఏడవటం మొదలుపెట్టింది. నువ్వు ఏడవద్దు, మనం మునిగిపోలేదు, కొంచెం జాగ్రత్తగా ఏదో ఒక ఒడ్డుకు చేరదాం, ఏడవకుండా ఉండని ఏం చేశాడు, అటు ఇటు మెల్లిగా చూసి ఏవో చెట్ల కొమ్మలు అవి ఇవి వస్తుంటే ఏదో చెట్టు పుచ్చుకుని అలాగా పట్టుకున్నాడు. ఇది పడవ, చెక్క పడవలాగా వెళ్ళిపోవటం మానేసి ఆ చెట్టు ఉన్న వైపుకి కాస్త గట్టు కానుకుంది. కానుకుంటే వాడు కొంచెం మరి సమర్థుడిగా అయ్యాడు. గుర్రాల దగ్గర పనులు అవి వచ్చినాయి కదా. ఏం చేశాడు, అట అలాగా దాని వైపుకి తోసుకుంటూ పోయి ఒడ్డు వైపుకి అక్కడ తందిగా కళ్యాణిని దింపాడు. ఇద్దరు కలిసి నడవటం మొదలుపెట్టారు. ఎప్పుడో ఉన్నారు వాళ్ళు, అప్పుడెప్పుడో తిని పడుకున్నారు, దాని మీద ఆకళ్ళు వేస్తున్నాయి, నడవటం మొదలెట్టారు. ఎక్కడ పెట్టా పురుగు ఏమీ లేదు, అదంతా నిరాబాగా ఉంది, ఖాళీ ప్రదేశం, పిట్ట పురుగు సంచారం లేదు. పిల్లలు భయపడాలి, ఒకడే ఉంటే మరీ భయము. ఇద్దరు ఉన్నారుగా, ఇద్దరు నడవటం మొదలుపెట్టారు. వెళ్ళగా వాళ్ళకు ఒక గుడిసె లాంటిది కనపడింది. అయ్యి బాబా ఎవరో మనుషులు ఉన్నారు ఇందులో అని పద అని ఆ గుడిసెలోకి వెళ్ళారు. గుడిసెలోకి వెళ్తే ఒక ముక్కాలి పీట మీద ఒక ముసలమ్మ కూర్చుని ఉంది. పరమా ముసిలిగా ఉంది, వింతగా ఉంది చూడ్డానికి. అది కూర్చున్న పోస్టర్ కూడా తమాషాగానే ఉంది. అయితే వీడు లోపలికి వెళ్ళాడు. అవ్వా ఎవరు నువ్వు, ఇక్కడ ఎవరు లేరేంటి, నువ్వు ఒకదానివే ఉన్నావేమిటని అడిగితే, ఎవర్రా నాయన మీకేం కావాలండి, ఆకలిస్తుందవ్వా, తినటానికి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు మిత్రుడు. అడిగితే వీడు చాలా కాలం 7-8 ఏళ్ల వయసు దాకా అక్కడ ఉన్నాడు ఆటవిక ప్రదేశంలో, చెంచుకూడల్లో. వాడికి తెలుసు పెద్దవాళ్ళతో మాట్లాడటం, అది రాకుమార్తెకి రాదు. కానీ ఆ మూల గిన్నెల్లో ఏవో ఉన్నాయి తినండి అంది. ఇద్దరు ఆ మూలకి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఆ గిన్నెల దగ్గర వంగేసరికి ఠాప్పమని పైనుంచి ఒక పెద్ద కత్తి పడింది వీళ్ళ వెనకాల. ఎంత పెద్ద కత్తో పడేసరికల్లా హడిలిపోయారు. వెనక్కి తిరిగి చూస్తే ఇంత బారు కత్తి. అది ఎట్టా ఉంది, దానికి ఒక తాడు కట్టింది, పైనుంచి వేళ్లాడుతోంది అనమాట. వీడు పోయి ముసలిదాని వైపు చూస్తే ముసలిదంది, మామండి నయం బాగానే తప్పించుకున్నారా, లేకపోతే మీ ఇద్దరు నెత్తి మీద పడి తలకాయలు పగిలి చచ్చేవాళ్ళని అనేసరికి మిత్రుడు అడిగాడు, అదేంటి అంత కత్తిని అట్లా ఎట్లా వేళ్లాడు గట్టే బాబా నువ్వు అని అడిగితే, నేను వేళ్లాడగట్లేదురా, అది అక్కడే ఉంది అంతే, దాన్ని వదిలేయండి, తినండి ఏదైనా అంది. ఇద్దరు కలిసి ఆ గిన్నెల్లో చూస్తే ఏవో ఇంత అంత ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇద్దరు కూర్చొని శుభ్రంగా తినేశారు మొత్తం. గిన్నెలన్నీ ఊడ్చు తిన్నాక అప్పుడు అనిపించింది, అయ్యో ఈ ముసలి మామకి తిండి లేకుండా చేసామే అని. మిత్రుడు అన్నాడు, అవ్వా క్షమించు, నీకోసం ఏం మిగల్చలేదు, అంతా తినేసాం, నీకేమన్నా తెచ్చిపెట్టమన్నావా అంటే అన్న ముసలమ్మంది, ఒరే నాకు పెద్ద పని చేయాలిరా, చాలా పెద్ద పని చేయాలి మీరు, కానీ మీరేమో చిన్నపిల్లలు అయిపోయారు, 13 ఏళ్ల వాళ్లే కదా, 12-13 వయసు అంతే, ఇంత చిన్నపిల్లలు మీరేం చేస్తారు, నాకు కావలసిన పని మీరు చేయలేరు అన్నది. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు మిత్రుడు, ఎందుకు చేయలేమవ్వా, నువ్వు చెప్పు నీకేం కావాలో, ఏం కావాలో చెప్పు అంటే
ఆ కత్తి ఉందే, ఆ కత్తి పెట్టి నన్ను చంపేయాలరా అనగానే హడిలిపోయాడు. ఏమిటది, అలాంటి పని నేనెందుకు చేస్తాను, నేనెందుకు చేస్తా, నీకేమన్నా తిండి కావాలంటే వెతికి పట్టుకొస్తా నేను అంటే, ఇక్కడ ఏమీ దొరకదురా నాయన, ఈ పీటకు అతుక్కుపోయి కొన్ని ఏళ్ళగా ఉన్నాను, 100 సంవత్సరాలుగా ఈ పీటకు అతుక్కుపోయి ఉన్నాను నేను. అయ్యో. నువ్వు నా మెడ అరిగితే కానీ ఈ పీట నన్ను వదలదు, ఇక్కడే ఉన్నా, అందుకే ఆహారం లేకే నేను ఇట్లా అయిపోయా, ఎవరు వస్తారా అని చూస్తున్నా, ఎవరు రాలా, మీ ఇద్దరు వచ్చారు, మీరేమో చిన్నపిల్లలు అయిపోయారు. మెడ నరికి నన్ను నరికేసావంటే ఈ పీట నుంచి విముక్తి వచ్చి నాకు ముక్తి వస్తుంది, ఇక్కడ ఒక పెద్ద మహానగరం వస్తుంది, ఆ నగరానికి రాజు నువ్వే అవుతావు, మీరే రాజు అవుతారు, నన్ను నరికేయండి అనేసరికి నా వల్ల కాదు అన్నాడు. కానీ బతిమలాడుతోంది ముసలిది, అన్నం తిన్నారు, ఏం చేయాలో అర్థం కాల. సరే కాసేపు ఆలోచించి ఆ కత్తి లేవదీస్తే వాడికి లేవటల్లా, అదంత బరువుగా ఉంది. కళ్యాణ్ని సహాయం చేస్తే నేను లేవదీయగలను అన్నాడు. సరే మీ ఇద్దరు కలిసి నన్ను చంపేయండి అంతే. పిల్ల ఒప్పుకోలే, ఏడ్చి మొత్తుకుంది. చిచ్చి అట్లా ఎట్లా చేస్తాం, ముసలిమా అమ్మని ఎవరైనా చంపుతారా, నేను చంపనని. మిత్రుడు బతిమలాడాడు, ఏదో శాపం అంటుంది, పద మన ఇద్దరం కత్తి పట్టుకుని లేవదీసి ఆ మెడ నరికేద్దామన్నాడు. గంట సేపు తర్జన్ భర్జన్ పడి మొత్తానికి కత్తి ఇడుచుకొచ్చారు ఇద్దరు కలిసి. ఆ కత్తిని పుచ్చుకొని లేవదీసి కళ్యాణి కూడా పట్టుకుంది, ఇద్దరు కలిసి కత్తిని లేవదీశారు. మా అమ్మ చెప్పింది, ఒక్క వేటితో మెడ తగ్గిపోవాలిరా, తర్వాత మీరే రాజు మీరే రాణి అన్నది. రాజు అవునో కాదో, అన్నం పెట్టింది ఈవిడ చేసేయాలి, అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. సరే ఇద్దరు కలిసి కత్తి లేవదీశారు. మిత్రుడు ముసలమ్మ మీదకి ఆ కత్తిని విసిరిన సమయానికి కళ్యాణి కళ్ళు మూసేసుకుంది. అది ఎంత పిల్ల, సావును చూడగలరా ఆ వయసు పిల్లలు. కళ్ళు మూసుకునేసరికల్లా ఈ కత్తికి ఒక్క వేటుక కత్తి మహాపదునుగా ఉంది. ముసలమ్మ మెడ ఎగిరి అవతల పడి సరికి పెద్ద పెద్ద చప్పుళ్ళు అయినాయి. ఏమిటో సడన్గా ఈ పీట కతుక్కునున్న ముసలమ్మ మాయమైపోయింది. తల లేదు, ముసలిది లేదు, గుడిసె ఎగిరిపోయింది. చూస్తే బోళ్ళని రథాలు గుర్రాలు, ఏమిటో ఏదో పెద్ద భూకంపం వచ్చినట్టు వచ్చింది. మొత్తం ఊరంతా మనుషులు వచ్చేసారు. అప్పటిదాకా వీళ్ళు అంతకుముందు నడిచొచ్చారు, పిట్ట పురుగు లేదు అక్కడ. అవును. మా మహారాజుకి జై, మహారాజుకి జై అని కేకలు వినపడుతున్నాయి. ఓ 2 పెద్ద పెద్ద రథాలు వచ్చినాయి, ఒక 100 మంది మనుషులు వచ్చారు దాని వెనకాల పడి. పరిగెత్తుకుంటూ ఈ గుడిసె దగ్గరికి వచ్చారు. గుడిసె పైకెప్పి ఎగిరిపోయింది కదా, ఆ గుడిసె లోపలికి వచ్చి ఈ అమ్మాయిని అబ్బాయిని, ఈ కళ్యాణిని మిత్రుడిని ఇద్దరిని చెరుకో భుజాల మీద ఎక్కించుకుని రాజుగారికి జై 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 అంటూ తీసుకుపోయి రథాలు ఎక్కించారు. వీళ్ళిద్దరూ నిర్ఘాంతపోయి చూస్తుండగానే ఇద్దరిని తీసుకుపోయారు. శుభ్రంగా స్నానాలు చేయించారు, బొళ్ళ నగలతో అలంకారం చేశారు, శుభ్రంగా తిండి పెట్టారు. మంది మార్బలం అంతా వెంబడి పెట్టుకుని సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళి ఈ పిల్లాన్ని ఇద్దరి సింహాసనం ఎక్కించి 2 ఇవి పెట్టేశారు, నెత్తి మీద కిరీటాలు. రాజుగారికి జై అన్నారు, రాణిగారికి జై. నిర్ఘాంతపోయాడు మిత్రుడు. ఎలాగ ఏమిటి ఇది అని అడిగితే, ఒక శాపం వల్ల 100 సంవత్సరాలుగా ఇది మరుగున పడిపోయింది ఈ నగరం. ఆ ముసలమ్మే దీన్ని శాప విమోచనం. ఎవరు ఆ కత్తితో ముసలమ్మని సంహరిస్తారో వాళ్లే రాజు. 100 ఏళ్ల తర్వాత ఈ నగరం బయటపడింది. మీరే ఇంకా రాజు అంటే వీళ్ళిద్దరూ కలిసి చక్కగా రాజ్యం చేశారు. 5 సంవత్సరాలు గడిచి 5 ఏళ్ళు అయ్యేసరికి ఇద్దరు 18 ఏళ్ళ వాళ్ళు అయ్యారు. ఒకే వయసు వాళ్ళు కదా. సరే అక్కడున్న దాదులు వాళ్ళ సహాయంతో, మంత్రుల సహాయంతో రాజ్యం చక్కగా చేసి ఈ సంవత్సరం పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ప్రజలు కూడా ఒప్పుకున్నారు. ఇద్దరు చిన్న పిల్లాడుగా వచ్చారు, పెద్దవాళ్ళు అయ్యారు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇంకా ఈ పెళ్లి చేసుకుందామంటే కళ్యాణి అడిగింది, మా అమ్మ నాన్న అక్కయ్యలు అందరినీ మిస్ అవుతున్నాను, ఈ పెళ్ళికైనా ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం, ఇంత పెద్దవాళ్ళం అయిపోయాం, మా అమ్మ నాన్నని చూడాలనుంది, పెళ్ళికైనా వాళ్ళని కబురు చేయంటే మిత్రుడు ఒప్పుకోలే. ఈ రహస్యం బయటపడుతుందనే కదా మా అన్నయ్యలు నన్ను చంపడానికి ప్రయత్నించారు, వాళ్ళ వల్లే మీ నాన్న మనని నీళ్లలో దోయించాడు, ఇప్పుడు వాళ్ళు మనతో ఎట్లా ఉంటారో. కళ్యాణ్ ఎట్టాగైనా ఉండని, వాళ్ళు ఉండాల్సిందే, వాళ్ళు రావాల్సిందే, మన రాజ్యంలో మనం ఉంటాం, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా అని బాగా బతిమలాడితే సరే ఏం చేశాడు, సరే వివాహం కుదుర్చుకొని అన్ని ముహూర్తాలు పెట్టాక కొంతమంది వార్తాహరులను ఇచ్చి రాజుగారి దగ్గరికి పంపించాడు మగధ దేశానికి. ఎప్పుడైతే ఈ మగధ దేశానికి ఇది వెళ్ళిందో, ఆయన ఈ రాజ్యం పేరు ఎప్పుడు చూడలేదు, ఇక్కడ ఒక రాజ్యం ఉందని కూడా మాకు తెలియదు అంటే వార్తాహరులు చెప్పారు, కాదండి 100 ఏళ్ల నుంచి మా నగరం మరుగున పడింది, 5 సంవత్సరాల క్రితమే ఇది బయటకు వచ్చింది, మా రాజుగారి వల్లే, ఇప్పుడు మా రాజుగారు పెళ్లి చేసుకుంటున్నారు, మీకు కూడా వివాహ పత్రిక ఇచ్చినామని వచ్చాము, మీరంతా సకుటుంబ సపరివార సమేతంగా రావాలని అందరినీ పిలిచారు.
రాజుగారు తన ముగ్గురు పెద్ద కూతుళ్ళు, ముగ్గురు అల్లుళ్ళు, మనవళ్ళు, రాణిగారితో సహా పెళ్ళికి తరలిళ్ళారు. ఈ ముందు రోజు సాయంత్రం విందు. అప్పటికి చేరారు. మిత్రుడిని ఎవ్వరూ గుర్తుపట్ల. నల్లగా ఎత్తుగా ఉన్నాడు. వాళ్ళ పెద్దనే కంటే గుప్పెడు పొడుగున్నాడు. గుర్తుపట్ల. వాళ్ళు చూసిన పిల్లాడు ఎంతవాడు? వాడికి అసలు వాళ్ళకి బాగా గుర్తున్నది 7 ఏళ్ల వాడు. 12 ఏళ్ల వయసు వచ్చాక పెద్దన్నయ్య ఒకరోజు చూశాడు, చిన్నన్నయ్య ఒకసారి చూశాడు. ఒకసారే వాళ్ళు చూసింది. అవునులే. ఆ పిల్లాడు ఇంత పొడుగవుతాడని, మొహం ఇంత తేట పడుతుందని, వాడికి ఇంత జుట్టు వస్తుందని వాళ్ళకి ఏం ఊహించారు వాళ్ళు? ప్రాంతం మారింది. పిల్లవాడి రంగు కూడా అంత పిచ్చి నలుపు తగ్గి కొంచెం రంగు తక్కువగా ఉన్నాడు. అంత ఎక్కువ నల్లగా లేడు. కళ్యాణి కూడా ఎంతో అందంగా తయారైంది. వాళ్ళ అక్కయ్యల కంటే ఈ పిల్లే అందంగా ఉంది. వాళ్ళు కూడా ఈ 12 ఏళ్ల పిల్ల 18 ఏళ్ల పిల్ల అయ్యాక వాళ్ళు గుర్తుపట్ల. వాళ్ళ అక్కయ్యల్ని అమ్మని కావలించుకోవాలని ఎంత అనిపించినా ఆ పని చేయలే అమ్మాయి. భోజనాల దగ్గర ఈ మన యువరాజు మిత్రుడు రాజుగారిని, మగధ రాజు గారిని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మీ పరివారం అంతా వచ్చారా? అందరూ బాగున్నారంటే పరివారం అంతా వచ్చాడు. మీకు ఎంతమంది పిల్లలండి అని అడిగాడు. అడిగేసరికి 3 అమ్మాయిలు, 3 అల్లుళ్ళు, ఇదిగోండి మనవాళ్ళు ఈ 10 మంది అని చూపించాడు. మీకు 4 ఆడపిల్లలని విన్నానే నేను అన్నాడు. అవునండి, ఇంకో పిల్ల ఉండేది, పొరపాటున ఏట్లో పడిపోయింది పిల్ల అన్నాడు. అలా ఎలా అయిపోయింది అని అడిగాడు. రాజుగారి అమ్మాయి ఏట్లో ఎట్లా పడిపోతుందండి అని అడిగాడు మిత్రుడు. అడిగేసరికల్లా అదో దుస్సంఘటన, దాని గురించి మాట్లాడటం ఇష్టం లేదు అని ఆయన దుఃఖపడ్డాడు. అదేమిటో వివరంగా చెప్పండి అని కళ్యాణి అడిగింది. కాబోయే రాణి పెళ్లి కూతురు అడిగితే ఏం కాదంటాం. అప్పుడు ఆయన చెప్పాడు, సింహాల మధ్య మా చిన్నమ్మాయికి ఒక కుర్రాడు దొరికాడు. కుర్రవాడిని తన గదిలోనే ఉంచి 5 ఏళ్ళు పోషించింది. తర్వాత వాడిని కాసా వాళ్ళకి అప్పచెప్పాం. జరిగిన స్టోరీ అంతా చెప్పాడు. అప్పచెప్తే ఒకనాడు ఆ కుర్రాడితో కలిసి పక్కపక్కన పడుకుని కనపడింది. వాడు రాజద్రోహం చేశాడు. నేను వాడిని పోషించాను, నా పిల్లవాడిని పోషించింది. మరి నేనేమో వాడికి గుర్రాల విద్య నేర్పించి ఉద్యోగం వేయించాను. అసలు ఆటవికలను చేర్చుకోము మేము, కానీ ఒక ఆటవికను చేర్చుకున్నాను. నేను చేస్తే వాడు నా కూతురికి ఏదో మందు పెట్టాడు. మా అమ్మాయి వాడి పక్కన పడుకుని నాకు కనపడింది. మా అమ్మాయి కూడా రాజద్రోహం చేసినట్టే. నాకు ఆటవికులు అంటే ఇష్టం ఉండదు. అసలు నేను వాడిని గదిలో పెట్టుకున్నందుకే నేను కేకలిస్తే వాడి పక్కన పడుకుని పైగా వాహాటగ్గా అందరి ముందు ఈ ద్రోహానికి పాల్పడ్డారని నేను ఈ పని చేశాను. అంటే ఎప్పుడైనా బాధ కలిగిందా మీకు అని అడిగాడు. చాలా పశ్చాత్తాపడ్డాను. మర్నాడు అంతా వెతికించాం, అంతా వెతికాము. మర్నాడు పొద్దునే నాకు చాలా బాధ వచ్చేసింది పిల్ల కనపడకపోయేసరికి. సైనికులను పంపించాం. మరి వాగు ఆ పొడుగుతా వెతికించాము. ఆ వాగులో ఆ నీళ్ళలో పడిపోయారో, ఆ చెక్క ఎక్కడైనా పగిలిపోయిందో, పిల్లలు ఏమైపోయారో తెలియలేదు. ఆ దుఃఖం ఇప్పటిదాకా తెలియలేదు ఆ దుస్సంఘటన తలుచుకుంటే. అంటే రాజు అన్నాడు, మిత్రుడు అన్నాడు, వాళ్ళు మీకు ద్రోహం చేయలేదేమో, ఎవరైనా వాళ్ళకి మత్తు మందు పెట్టారేమో, వాళ్ళు ఏం ద్రోహాలు అవి చేసుండరు, ఏ మత్తులోనో పడుకుని ఉంటుంటారు అన్నాడు. అనేసరికల్లా మీరు అట్లా ఎట్లా చెప్పగలుగుతారు, మీకెలా తెలుసు అన్నాడు రాజుగారు. అనేసరికల్లా ఎందుకు తెలియదండి, ఆ రోజున ఏట్లో నా తోయించిన చెంచుకుర్రాన్ని నేనే, మీరు నన్ను గుర్తుపట్టలేదు, నేను పెద్దవాడిని అయిపోయేసరికి అనేసరికల్లా ఈ అమ్మాయింది, నేను నీ కూతుర్ని, నువ్వు కూడా నన్ను గుర్తుపట్టలేదు, నన్ను కూడా నువ్వు గుర్తుపట్టలేదు, ఆహారంలో ఏదో కలిసి మేము పడుకున్నాం అంతే, మేమేమి రాజద్రోహానికి తండ్రి ద్రోహానికి పాల్పడలేదు అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఏమైంది, ఈ 3 అన్నదమ్ముల్లో పెద్దవాడు అంత అబద్ధం, మా తమ్ముడు ఎప్పుడో చచ్చిపోయాడని లేచేసాడు. అయ్యా, ఇప్పుడు ఆ చెంచుకుర్రాడు వీళ్ళ తమ్ముడని బయటకు వచ్చేసింది కదా. ఆయనేమో రాజు చెంచుకుర్రాడని చెప్తున్నాడు, మా తమ్ముడు ఎప్పుడో చనిపోయాడు అనగానే కుర్రాడు మిత్రుడు అన్నాడు, నేను మీ తమ్ముడిని చెప్పలేదు, నువ్వే బయట పెట్టుకున్నావు, మీరు నన్ను అందుకని అడవిలో వదిలేద్దామనుకున్నారు, సింహాలకు ఆహారంగా వేశారు, విషం పెట్టి చంపాలనుకుని విషం పెట్టకుండా మత్తు మందు పెట్టేవు, నీళ్లలో దోయించారు, అయినా కూడా నేను నీ తమ్ముడిని ఎక్కడా చెప్పలేదు, అక్కడా చెప్పలా ఇక్కడా చెప్పలా, నువ్వే చెప్పుకున్నావు బయట పెట్టుకున్నావు, మీరు చెంచులని మీరు బయట పెట్టేసుకున్నారు అన్నాడు. అనగానే ఈ 3 యువరాణులు లేచారు. అదేంటి మీరు చెంచులా అని అనగానే రాజకుమారులు 3 అల్లుళ్ళు 3 కత్తులు పుచ్చుకుని ఈ అబ్బాయి మీదకి వచ్చారు. వచ్చేసరికి వీడి దగ్గర ఆ ముసలమ్మ మెడ నరికిన కత్తి మొదట్లో బరువుగా ఉంది, ఇప్పుడు అది రొంటిని పెట్టుకుని తిరుగుతున్నాడు అబ్బాయి. కత్తి తీసాడు రయ్యమని, తీసి 3 అన్నదమ్ముల అన్నయ్యల కత్తులు తోసేసాడు ఒక దెబ్బకి. యువరాణులు 3 లేచి నిలబడ్డారు.
ఇంత ద్రోహం చేస్తారా అని అనేసరికల్లా ఏమైంది కళ్యాణి, అంత ద్రోహం చేసినా మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. ఆ రహస్యం బయటపడకూడదనే ఈ మిత్రుడిని చంపాలనుకున్నారు వాళ్ళు అనేసరికి పెద్దన్నయ్య వలవల ఏడ్చాడు, తమ్ముడిని కావలించుకుని. బతికే ఉన్నందుకు సంతోషంగా ఉంది, తమ బతుకు బయటపడుతోందని బాధగా ఉంది. అనేసరికల్లా యువరాణులు క్షమిస్తే ఇక రాజు ఏమండు. ఇతను అన్నాడు, మీరు మోసం చేశారు వీళ్ళని, ఇన్ని సంవత్సరాల నుంచి మోసం చేశారు, మీరు నన్ను చంపాలని చూసినా నాకేం మీ మీద కోపం లేదు, మీ జీవితం కోసం మీరు చేశారు, వాళ్ళని క్షమించమని అడగండి కనీసం అని చెప్పాడు. ముగ్గురు అల్లుళ్ళు యువరాణుల దగ్గర పదే పదే క్షమాపణలు చెప్పుకున్నారు. వాళ్ళు కూడా ముందు ఒళ్ళు మండిపోయింది, చెంచులా మమ్మల్ని పెళ్లి చేసుకున్నది అని. కానీ తర్వాత అనిపించింది వీళ్ళ వల్ల తమ చెల్లెలు కూడా చంపబడింది. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి పిల్ల చచ్చిపోయింది అనుకుంటున్నారు, ఇప్పుడు కనపడింది. వాళ్ళకి తమ తమ్ముడు పట్ల ఏమిటి కోపం ఏం లేదు, వాళ్ళకు కూడా బయటపడుతుందేమోనన్న భయంతో ఇంత పని చేశారు. కానీ వాళ్ళ వల్ల వాళ్ళ తమ్ముడిని వాళ్ళు చంపుకున్నదే కాకుండా చెల్లెల్ని కూడా చంపాలని చూశారని మండిపోయింది. కానీ చెల్లెలు చెప్పింది మాకేం కోపం లేదు, మాకు ఈ రాజ్యం వచ్చింది, వాళ్ళు అలా చేయకపోయి ఉంటే ఈ రాజ్యానికి విముక్తి ఉండేది కాదు, మాకు రాజ్యం దొరికేది కాదు, మాకేం కోపం లేదని చెప్పేశారు వీళ్ళు. సరే ముగ్గురు యువరాణులు ఇంతమంది పిల్లల్ని కన్నాం వీళ్ళతోటి అని చెప్పి వాళ్ళు కూడా సర్దుకూరుకున్నారు. మర్నాడు పొద్దున ఈ మిత్రుడు వాళ్ళ అమ్మ నాన్న కోసం కూడా మనుషుల్ని పంపించాడు. వాళ్ళు కూడా వచ్చాక చక్కగా వివాహం చేసుకుని తల్లిదండ్రిని తనతోటే ఉంచుకున్నాడు. అన్నదమ్ములకు మాత్రం వాళ్ళని ఇవ్వాల, మీ ముఖాలతోటి మీరు హాయిగా రాజ్యాలు చేసుకోండి, మేము మా దాంతో ఉంటామని చెప్పేసి అమ్మ నాన్నని తన దగ్గరే ఉంచుకుని చక్కగా రాజ్యం చేసుకున్నారు. కథకంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.